దేవుని స్వరానికి లోబడే వారంగా మనం ఉండాలి. కనుక దేవుని స్వరానికి లోబడిన వారు ఎవరు కూడా ఆయన ఆశీర్వాదాన్ని పొందకుండా లేరు. ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో ఆయన ఆశీర్వాదాన్ని పొందుకుని వారందరూ వారు దేవుని స్వరానికి లోబడడం ద్వారానే వారు దేవునికి ఇష్టలై దేవుడి ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి వారు దగ్గరయ్యారు. అయితే లూకాసు వార్త 19వ అధ్యాయాన్ని మనం ఒకసారి చదువుతున్నట్లయితే నుంచి 10 వచనాల వరకు ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి ధనవంతుడైనటువంటి జక్కయ్య అను పేరు గల ఒక మనుష్యుడు ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే ఈ జక్కయ్య యేసును చూడాలని ఆశతో దేవుని చూడాలని, లేకపోతే ఎవరు యేసుక్రీస్తు, ఎందుకు ఇంతమంది నేను వెంబడించుతున్న ఆసక్తితో యేసును చూడాలని మేడి చెట్టు ఎక్కినప్పుడు అప్పుడు యేసు ఆ త్రోవను రాని ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాడు. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి అన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ జక్కయ్య దేవుని మాటను విన్నట్టుగా, దేవుని స్వరాన్ని విన్నట్లుగా మనం చూస్తాం. యేసు ఏమంటున్నారు? కన్నులెత్తి చూసి జక్కయ్య త్వరగా దిగురమని అన్నాడు. అంటే ఇప్పుడు జక్కయ్యకి ఎట్లా ఉంటుందంట? చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది, అవునా కాదా? ఎందుకంటే అతడు యేసయ్యను చూడాలని ఆ ఎత్తైన స్థలంలో, అనగా ఆ మేడి చెట్టు పైకి ఎక్కి యేసును చూడాలని అతడు ఎక్కాడు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత యేసయ్యే తానే స్వయంగా ఏమంటున్నారంట? ఆయన కళ్ళెత్తి చూచి జక్కయ్య త్వరగా రమ్మంటున్నాడు. అయితే మనం ఒకసారి ఉదాహరణగా మనం తీసుకున్నట్లయితే, సాధారణమైన మనుషులమైన మనము అనేక మంది సహాయం కోసం మనం అనేక సార్లు ఎదురు చూస్తుంటాం, అవునా కదా? అదే పరిస్థితిలో మనం ఊహించుకుందాం, మనమే ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఏదో మన అవసరత తీరుతుందని మనం వెళ్ళే ఉంటాం, అవునా కదండి? వెళ్ళామనుకోండి, ఇప్పుడు ఎమ్మెల్యే గారు స్వయంగా మన పేరు పెట్టి పిలిచి తన ఆఫీస్కి పిలిచారంటే ఎట్లా ఉంటుందని మనకి ఎలా ఉంటుంది? చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, అవునా? సాధారణమైన మనిషిని నేను, నా పేరు ఇతనికి ఎలాగ తెలుసు, లేకపోతే నాకు ఏదో అవసరం ఉన్నదని ఈయనకి ఎలా తెలుసు అని అనుకుంటాం, అవునా కదా? మరి సాధారణమైన మనుషులకే ఇంత సంతోషం ఉంటుంది, లేకపోతే సాధారణమైన మనుషులే మనల్ని ఇంతలా గుర్తించినప్పుడు మనకెంతో సంతోషం ఉంటుంది. అలాంటి వ్యక్తి అయినటువంటి జక్కయ్యను యేసయ్య గుర్తించినప్పుడు జక్కయ్యకి ఎంత సంతోషం ఉంటుందండి? చాలా సంతోషం కదా. అతడు ఎంతైతే ధనాన్ని సంపాదించాడో ఆ ధనాన్ని సంపాదించినప్పుడు వచ్చిన సంతోషం కంటే యేసే అలా స్వయంగా పిలిచినప్పుడు వచ్చిన సంతోషము చాలా అధికంగా ఉన్నట్టుగా మనం చూస్తాం. అయితే యేసే ఎప్పుడైతే త్వరగా దిగిరమ్మని ఒకే ఒక మాటని జక్కయ్యకి చెప్పినప్పుడు జక్కయ్య ఏం చేస్తున్నాడంట? త్వరగా దిగి ఆయన యొద్దకు చేరుకున్నాడంట. అంటే చేరుకున్న తర్వాత అప్పుడు యేసే ఏమంటున్నాడు? నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని వచ్చినప్పుడు ఏమంటున్నారు అక్కడున్న ప్రజలు? పాపి అయిన ఈ మనిషిని నీవు తన ఇంట చేరాలనుకుంటున్నావు, లేకపోతే తనతో బస చేయాలనుకుంటున్నావు ప్రశ్నించినప్పుడు, ఇంతవరకు జక్కయ్య ఏ బ్రతుకునైతే జీవించాడో, లేకపోతే అంతవరకు యేసయ్య అతన్ని పిలిచేంత వరకు జక్కయ్య ఎలా అయితే జీవించాడో ఆ ప్రతి ఒక్క జీవితం అక్కడ ఉన్న ప్రజలందరికీ తెలుసు, అలాగే యేసయ్యకు కూడా తెలుసు. కానీ అక్కడున్న గ్రామ ప్రజలు ప్రశ్నించినప్పుడు అయితే జక్కయ్య ఒక మాట అంటున్నాడు, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగభాగం పేదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవరి యొద్ద అన్యాయంగా తీసుకున్నానో 4 గంతులు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. ఇక్కడ ప్రభు వారు జక్కయ్యతో ఏమైనా మాట్లాడినారా? ఏం మాట్లాడలేదు. వారు ప్రజలు యేసయ్యను ప్రశ్నించారు. ఆ ప్రశ్నించిన వెంటనే జక్కయ్య ఇచ్చే సమాధానం ఏంటంట? నా ఆస్తిలో సగభాగం పేదలకు ఇస్తున్నానన్నాడు. అలాగే ఎవరి దగ్గర అయితే తన అన్యాయంగా తీసుకున్న సొమ్ము ఏదైతే ఉందో, లేకపోతే ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్న ఆ పన్ను ఏదైతే ఉందో ప్రతిదీ ఏం చేస్తున్నాడంట? తిరిగి 4 గంతులు మరలా చెల్లిస్తున్నాడు అన్నట్టుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ ప్రభువారు ఏ మాట జక్కయ్యతో మాట్లాడలేదు, లేకపోతే జక్కయ్య నువ్వు ఇలా చెయ్యి, లేకపోతే నీ సమస్తాన్ని విడిచిపెట్టు, లేకపోతే నీకున్నదంతా బీదలకి ఇచ్చే అని జక్కయ్యకి ఏమైనా చెప్పారు యేసయ్య? ఏం చెప్పలేదు, అవునా కదా? కేవలం ఒకే ఒక మాట అన్నారు. ఏమన్నారు? త్వరగా దిగిరమ్ము, నేడు నేను నీ ఇంట ఉండవలసి వచ్చినది. అంటే జక్కయ్య మనసులో ఏమైతే ఉందో, లేకపోతే జక్కయ్య జీవితంలో తన పాత జీవితం ఏదైతే ఉందో ప్రతిదీ దేవునికి తెలుసు. గనుక ఆయన ఈ లోకాన్ని వచ్చింది దేనికండి? నశించిన దానిని వెదక్కి రక్షించటకు ఆయనే మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. గనుక ఇప్పుడు ఆ మనుష్య కుమారుడు చెడిపోతుంటే ప్రభువు చూసి సంతోషిస్తాడా? బాధపడతాడు. కనుక ఈ జక్కయ్య ఎలా అయితే అన్యాయంగా సంపాదించిన ధనముతో ఎలా అయితే పాడైతున్నాడో, లేకపోతే నశించిపోతున్నాడో, లేక అనేక మందిని ఎలా అయితే ఇబ్బంది పెడుతున్నాడో అది చూసిన దేవుడు ఏం చేయాలనుకున్నాడు? అతని జీవితంలో ఒక రక్షణను ఇవ్వాలని దేవుడు ఆలోచించినప్పుడు, ఎప్పుడైతే దేవుడు తన జీవితంలోకి వచ్చినప్పుడు అతని జీవితంలో ఏమొచ్చిందంట? అతని కుటుంబానికి రక్షణ వచ్చిందంట. అంటే ఆ ఇంటికి రక్షణ వచ్చినదని మనం చూస్తాం. ఆ తర్వాత వచనం మనం చూసినట్లయితే, నశించిన దానిని వెతికి రక్షించటకు మనిషి కుమారుడు వచ్చేనని మనం చూస్తాం. అంటే ఆయన ఈ లోకానికి వచ్చింది దేనికండి? నశించిన దానిని వెతికి రక్షించటకు. ఆయన జక్కయ్య దగ్గరికి వచ్చి ఆయన పిలిచింది దేనికు?
ఆయన కుటుంబాన్ని అలాగే అతని జీవితంలో నుండి అతనికి విముక్తిని దయచేయడానికి ఆయన జక్కయ్య దగ్గరికి వచ్చి అతనిని పిలిచారు. గనుక అలాగే మన జీవితంలో కూడా దేవుడు అనేక వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుంటారు. గనుక ఆ మాటలు మనం ఏం చేస్తాం, ఒక్కొక్కసారి విడిచిపెట్టి, లేకపోతే మనం ఒక్కొక్కసారి దాన్ని మనం నిర్లక్ష్య పెట్టుతూ ఉంటాం. కానీ అటువంటి మాటలను మనం నిర్లక్ష్య పెట్టకుండా ఎలైతే జక్కయ్య దేవుని స్వరాన్ని వినగలిగాడో, ఎలైతే జక్కయ్య దేవునిని చూడాలని ఎలైతే సిద్ధపడి ఆ చెట్టును ఎక్కాడో, అలాగే మనం ఏం చేయాలంటే మన జీవితాలను కూడా దేవుని రాజ్యం కొరకు కూడా మనం అలా సిద్ధపడి, ఎప్పుడైతే జక్కయ్య ఎలా అయితే సిద్ధపడి ఉన్నాడో అలాగే మనం ఎప్పుడైతే సిద్ధపడి ఉంటామో అప్పుడే దేవుడు మన ద్వారా చేయించాలన్న కార్యమని దేవుడు మన ద్వారా చేస్తాడు. అంటే ఇప్పుడు ఆ గ్రామంలో జక్కయ్య ఇప్పుడు రక్షింపబడ్డాడంటే ఆ గ్రామం అందరికి ఎట్లా ఉంటుందండి? ఆశ్చర్యకరంగా ఉంటుంది. అదేంటి, ఎంతవరకు ఎంతో అన్యాయంగా మా దగ్గర డబ్బులు సంపాదించుకొని తన కుటుంబాన్ని పోషించుకున్నాడు, లేకపోతే తన సంతోషాన్ని పంచుకున్నాడు, కానీ ఇప్పుడు ఏంటి సడన్గా ఎంత మార్పు చెందాడని వారందరూ ఏం చేస్తారు? ఆశ్చర్యపడతారు. అవునా కదా? అటువంటి ఆశ్చర్యపడ్డారంటే అతని జీవితంలో ఎవరు వచ్చినట్టు? యేసయ్య వచ్చారు. యేసయ్య తానే స్వయంగా వచ్చి తన జీవితంలోనికి అడుగుపెట్టి తనకు రక్షణ అనేది అనుగ్రహించాడు. గనుక మన జీవితంలో కూడా అటువంటి రక్షణ, ఇంతవరకు మనం రక్షణ పొందుకున్నాం, కానీ మన జీవితంలో ఇంకా కొన్ని లోపాలు ఉంటాయి. అవునా కదండి? కొన్ని లోపాలని మనం ఏం చేయాలి? వాటిని మనం ఎప్పుడైతే సరి చేసుకుని, ఎప్పుడైతే మనం విడిచిపెడుతున్నామో, ఎలా అయితే ఈ నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టడానికి మనం ఎలా అయితే సిద్ధపడుతున్నామో, మరి సిద్ధపడే ముందు మనం ఎలా ఉండాలి? నూతన మనసు కలిగి ఉండాలి. మనం ఎప్పుడైతే నూతన మనసు కలిగి జీవిస్తామో, ఎలా అయితే జక్కయ్య తన జీవితాన్ని అంతటిని విడిచిపెట్టి, లేకపోతే తనకున్నదంతటిని విడిచిపెట్టి కేవలం యేసయ్య ఏం మాట్లాడకుండానే తను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. అవునా కాదండి? దేవుడు మనతో మాట్లాడకుండానే వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడతారు. కనుక ఆ వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలి? మన జీవితాన్ని మనం ఎప్పుడైతే సరి చేసుకుంటామో, అలాంటి జీవితాన్ని మనం ఎప్పుడైతే జీవిస్తామో, ఎలా అయితే ఈ జక్కయ్య ఇంటికి ఎలా అయితే రక్షణ వచ్చిందో, మన జీవితంలో కూడా అటువంటి రక్షణను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అయితే యేసుప్రభు వారు శిష్యుల్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అలాగే ఇదే విషయంలో కూడా యేసుప్రభు వారు వారి శిష్యుల్ని ఏమని పిలిచాడండి? తన పరిచర్యకు పిలిచినప్పుడు ఏమన్నారు? నన్ను వెంబడించమని అన్నాడు. అంతేనా? ఇంకేమన్నా అన్నారా? వారు ఏం చేశారు? అప్పుడు వారికి ఏదైతే వృత్తి అయితే, దేని మీద అయితే వారు ఆధారపడ్డారో, ఏదైతే తమ పడవలు కానీ, తమ వలలు కానీ, తన కుటుంబం కానీ ఏం చేశారు? వారు విడిచిపెట్టి ఎవరిని వెంబడించారు? యేసయ్యను వెంబడించారు. ఎందుకంటే వారి జీవితంలో వారికి కావాల్సినది దొరికింది. గనుక వారికి అవసరం లేని దాన్ని వారు ఏం చేశారు? విడిచిపెట్టేశారు. విడిచిపెట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు? యేసయ్యను వెంబడిస్తున్నారు. ఇప్పుడు జక్కయ్య కూడా ఏం చేశాడు? అంతవరకు తనకు ఏమైతే కావాలో, లేకపోతే ఏమైతే తనకు అవసరమో ప్రతిదీ సంపాదించుకున్నాడు. తన జీవితాన్ని ఒక సంతోషంగా అతడు గడిపాడు. కానీ ఇప్పుడు జక్కయ్య జీవితంలో ఏం అవసరం వచ్చింది? రక్షణ అవసరం వచ్చింది. తనకున్నదంతా ఒప్పుకున్నాడు. తను చేసిన పాపములను ఒప్పుకున్నాడు. లేకపోతే తను ఏదైతే అన్యాయంగా సంపాదించాడో, ప్రతిదీ అన్యాయంగా సంపాదించిన ప్రతి ఒక్క ధనాన్ని ఏం చేస్తున్నాడు? ప్రతిదీ తిరిగి ఇచ్చేస్తున్నాడని అతడు ఒప్పుకున్నాడు. దేవుడు ఏమి మాట్లాడకుండానే ఏం చేశాడు? అక్కడ అతని జక్కయ్యకే తనకే స్వంత నిర్ణయాన్ని తీసుకున్నాడు. కనుక దేవుడు కూడా మన జీవితంలో కొన్ని పరిస్థితుల్లో దేవుడు స్వయంగా మనతో మాట్లాడకపోవచ్చు, కానీ దేవుడు కొన్ని మాటలతోనే మన జీవితాన్ని మార్చాలనుకుంటాడు. అవునా కాదండి? దేవుడు ఒక మాటలు మాట్లాడితే మన జీవితంలో దానికి సంబంధించిన క్రియ ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చేయాలి? విడిచిపెట్టేసుకోవాలి. దేవుడు పూర్తిగా మనతో మాట్లాడకపోయినా కేవలం ఒకే ఒక వచనంతో దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ వచనం ద్వారా మనం ఒకవేళ దేవునికి లోబడితే మన జీవితం ఏమవుతుంది? సమస్తము నూతనం అవుతుంది. లేకపోతే మన జీవితం ప్రతిదీ, పాత జీవితం ఏమైతే ఉందో ప్రతిదీ ఎలా మారుతుందంట? నూతనంగా మారుతుంది. కనుక అటువంటి జీవితం మనం జీవించాలంటే దేవుని స్వరాన్ని మనం వినే వ్యక్తులుగా, లేకపోతే ఎలా అయితే జక్కయ్య సిద్ధపడి ఉన్నాడో యేసయ్యను చూడడానికి, అలా మనం ఎప్పుడైతే దేవుని మన జీవితంలో చేర్చుకోవడానికి మనం ఎలా అయితే మనం సిద్ధంగా ఉంటామో, మన హృదయం అనే మన తలుపుల్ని మనం ఏం చేయాలంట? మనం ఎప్పుడైతే తెరిచి మనం దేవునికి ఆహ్వానాన్ని మనం ఎప్పుడైతే పలుకుతామో, అటువంటి ఆహ్వానాన్ని విన్న దేవుడు మన జీవితంలోనికి రావడానికి ఆయన ఆశపడుతున్నాడు. కనుక అటు కృప పరిశుద్ధుడైన దేవుడు మన దేవునికిలో ఆశీర్వదించి దీవించి నడిపించును గాక. ఆమేన్.